Here is the review of Bhootakalam Malayalam movie. షేన్ నిగమ్ అండ్ రేవతి గారు మెయిన్ లీడ్స్ గా సోనీ లీవ్ లో డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చింది ఈ భూతకాలం మలయాళం మూవీ. జంప్ స్కేర్స్ వర్కౌట్ అయ్యే హారర్ మూవీ చూసి చాలా రోజులైంది. చాలా గ్యాప్ తర్వాత హారర్ ఫీల్ ఇచ్చే ఒక మంచి సినిమా చూశాననే ఫీలింగ్ కలిగింది భూతకాలం చూశాక. మూవీ నాకైతే నచ్చింది. మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ డైరెక్టర్ ప్రజెంట్ చేసిన విధానం బాగా వర్కౌట్ అయ్యాయి. సరే, ఇంతకీ ప్లాట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీలోని ఒక వ్యక్తి చనిపోవడంతో ఇక మిగిలి ఉన్న తల్లి కొడుకు ఇద్దరు కొన్ని మిస్టీరియస్ ఈవెంట్స్ ని ఎక్స్పీరియన్స్ చేయడం చుట్టూ మూవీ రన్ అవుతుంది. ఇంతకీ ఆ మిస్టీరియస్ ఈవెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి, దాని వెనుక రీజన్ ఏంటి అనేది మూవీలో చూసేయండి. ఎవరన్నా ట్రైలర్ చూసి ఉంటే సైకలాజికల్ డ్రామా అని అనుకుంటారు, కానీ మూవీ స్టార్టింగ్ సీన్ ఒక్కటి చాలు ఇందులో హారర్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండబోతున్నాయి అని చెప్పడానికి. ఇలా ఈ రెండు జోనర్స్ ని మిక్స్ అయ్యి వచ్చిన ఈ సినిమా ఫస్ట్ నుంచి చివరి వరకు మన గెస్ వర్క్ కి పని పడుతుంది. ఇది సైకలాజికలా లేక హారరా అని. వాళ్ళు ఫీల్ అయ్యే ఆ షాకింగ్ అండ్ షివరింగ్ సీన్స్ దగ్గర చూసే మనం కూడా అదే ఫీల్ ఎక్స్పీరియన్స్ చేస్తాము. మెయిన్ గా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. చాలా రేర్ గా వర్కౌట్ అవుతాయి హారర్ ఫిల్మ్స్ మన దగ్గరవి. వాటిల్లో ఇదొకటని చెప్పచ్చు. హారర్ ఎలిమెంట్స్ ఒక్కటే కాదు, మదర్ అండ్ సన్ మధ్య ఒక డిస్టర్బ్డ్ రిలేషన్షిప్ గురించి కూడా చూపిస్తారు. రాహుల్ సదాశివన్ డైరెక్షన్ ని అప్రిషియేట్ చేయాలి. మరీ ముఖ్యంగా జాన్రా షిఫ్టింగ్ అండ్ క్లైమాక్స్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారు. తీసుకున్న పాయింట్ చిన్నగానే ఉన్న సైకలాజికల్ హారర్ జాన్రాకి మాత్రం న్యాయం చేశారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఇష్క్ అండ్ కొమ్మలంగి నైట్స్ తో వేరే ఇండస్ట్రీ ఆడియన్స్ కి కూడా పరిచయమైన షేన్ నిగమ్ ఈ మూవీకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడా. అన్ఎంప్లాయిడ్ పర్సన్ గా కొంత డిప్రెషన్ లో ఉండే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో తన బెస్ట్ ఇచ్చాడు షేన్. ఇక రేవతి గారు అయితే యాజ్ యూజువల్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మూవీకి అనదర్ బిగ్గెస్ట్ ప్లస్, అట్మాస్ఫియర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా గోపి సుందర్ ఇచ్చిన బీజిఎం, ఇంకా హాంట్ చేసేలా డార్క్ అండ్ లైట్ లో కెమెరా వర్క్ పనితనం బాగా చూపించారు షహనద్. ఎనీవే, ఫైనల్ గా చెప్పాలంటే పర్ఫార్మెన్స్ బాగుండి హారర్ ట్రీట్మెంట్ పక్కాగా వర్కౌట్ అవుతుంది, చూసేయచ్చు. నైట్ టైం హై సౌండ్తో చూడడానికి ట్రై చేయండి, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. మూవీ మలయాళం ఆడియోలో సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ డైలాగ్స్ ఆర్ 18+ సీన్స్ ఏం లేవు, సో ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయొచ్చు. దట్స్ ఇట్ గైస్. మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. మా రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.